బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇప్పటికే ఈ విషయంలో అన్ని విధాలుగా చెప్పి చాలాసార్లు ఫోర్స్ చేశాను. ఎవరు ఏంటి అన్నది నీకే వదిలేస్తాను. ఆలోచించుకో. ఒరే అవతార్, కాఫీ. ఇదిగో వస్తున్నారమ్మాయి గారు. దీని కడుపు మాడ. ఈ కీర్తి నా రక్తం అంతా టీ కప్పులో పోసుకొని తాగుతుంది. మార్కెట్కెళ్ళి మటన్ తీసుకురారా. ఎందుకో ఇవాళ ఉదయాన్నే నోరు రుచి కోరుకుంటోంది. ఇదో కత్తి. దీని దగ్గర యోగాలు ఉన్నాయి, భోగాలు ఉన్నాయి. ఇంత పొద్దున్నే మటనేంటే నీ పైత్యం తగలయ్యా. అయినా కొవ్వు కరగాలంటే బొట్టి కండలు కరిగిస్తే సరిపోదు, కాస్త తినడం కూడా తగ్గించాలి. ఏంటమ్మాయి గారు, ఏదో కొవ్వు గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి అమ్మాయి గారు? ఒరే అవతార్, ఇంట్లో కరివేపాకుందా? కొత్తిమీర కట్ట కూడా ఉందమ్మాయి గారు. గుడ్. వెళ్ళి ఆ కరివేపాకు కట్టలో ఎన్ని ఆకులున్నాయో లెక్క పెట్టొచ్చు చెప్పు. అక్క, కీర్తి అమ్మాయి గారు నాకు పంచిచ్చారక్క. ఒరే, ఆరిపోయే దీపానికి ఆరాటం ఎక్కువరా. పడని పడని అదెంతకాలం ఆరాట పడుతుందో నేను చూస్తాను. ఆహా, ఒరే అవతార్గా ఉదయాన్నే బెడ్ కాఫీ తాగుతూ ఈనాడు పేపర్లో తాజా వార్తలు చదువుతుంటే దీనమ్మ జీవితం ఆ థ్రిల్లే వేర్రా. అక్క, కీవిడి గారు నీకు చెబుతుందో నాకు చెబుతుందో నాకేం అర్థం కావట్లేదు. అయినా నాకెందుకు లేక నేను వెళ్ళి కిచెన్లో వంట చేసుకుంటా. రే అవతార్, ఆగరా. దానికి నీకు కలిపి ఒక లేటెస్ట్ న్యూస్ చెప్తాను, విను. రే బోసు, నువ్వు కూడా విందుగాని రారా. ఏంటక్క? అబ్బా, ఏదైతే నీకెందుకు బోసు బాబు. వాళ్ళు ఏం చెప్పినా రామాయణం అనుకోని ఎండం తప్ప నువ్వు నేను చేయడానికి ఏముంది దీంట్లో? ఇద్దరము విరిబాగులోలమే కదా. అక్క, ఏంటక్క లేటెస్ట్ న్యూస్? ఇంకా ఈ ఇంట్లో లేటెస్ట్ న్యూస్ ఎవరి గురించి ఉంటుందిరా? నా శత్రువు గురించే. ఇవాళ అమృతకు చావు ముహూర్తం ఫిక్స్ చేశాన్రా. ఏంట్రా, అమృతకి చావు ముహూర్తం పెడితే నేనేదో మీకు చావు ముహూర్తం పెట్టినట్టు చూస్తున్నారు? ఆ అమృతని వాళ్ళ చంపేస్తున్నాన్రా. అమృతం చంపడం ఏంటక్క? ఏరా, నీకు ఆ రోజే చెప్పాను కదా అమృతని చంపేస్తున్నాను అని. ఏ కీర్తి, వీడికి నా మీద, నా స్టామినా మీద నమ్మకం లేనట్టుంది. రేయ్,
కాసేపు ఆగితే అమృత చావు కబురు తెలుస్తుంది. అప్పుడు అప్పుడు నా స్టామినా ఏంటో నీకు పూర్తిగా అర్థమవుతుందిరా. ఈ పాటికి అమృత చావు గంటకి 60 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంటుందిరా. కీర్తి, అమృతని చంపేశామన్న వార్త తెలియగానే ఫస్ట్ గిఫ్ట్ నీకే ఇస్తాను. ఏం కావాలన్నా ఇస్తాను, కోరుకోవే. వదినా, గిఫ్ట్ సంగతి దేవుడెరుగు. నాకెందుకు నువ్వు అమృతని టచ్ చేస్తున్నావని తెలియగానే ఇక్కడ నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. నిజంగానే వాళ్ళు అమృతం వేసేస్తారంటావా? ఏ మాత్రం తేడా వచ్చినా ఆ అమృతం మనల్ని వేసేస్తుంది. నీకు అనుమానం అవసరం లేదు మై డియర్ కీర్తి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అమృత తన చావుని తానే వెతుక్కుంటూ వెళ్తోంది. అక్కా, సడన్ గా ఏంటక్క ఇది? కనీసం మీరు ప్లాన్ చేశారన్న విషయం కూడా మూడో వ్యక్తికి తెలీదు. ఎలా ప్లాన్ చేశావు? ఎలా అక్కా? ఒరేయ్ తింగరోడా, ఇదేమైనా పెళ్ళా పేరెంట్ వారా 10 మందికి తెలిసేలా చేయడానికి? మర్డర్. పైగా మన వాళ్ళు వేసేసేది ఎవరిని? అమృతని. అమృతని వేసేయడం అంటే అదేవైనా ఆషామాషి వ్యవహారమా? ఒరేయ్, ఇంకా ఈ విషయంలో డౌటే ఉందిరా. ఈ పాటికి మన వాళ్ళు సిద్ధంగానే ఉండుంటారు. అక్క, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నువ్వు జీవితాంతం కుమిలిపోయి బాధపడతావు. నీ తోడబుట్టిన వాడుగా చెప్తున్నాను. వెంటనే మన వాళ్ళకి ఫోన్ చేసి వెనక్రామని చెప్పు. వదినా, ఇంత చచ్చుగాళ్ళలో ఉన్నాడేంటి నీ తమ్ముడు? నీ పోలికలు ఒక్కటే రాలేదు. అరే, రోజు మీ అక్క అమృతనేసేస్తా, శర్వాలనేసేస్తా అని కత్తులు కటార్లు నూరడం తప్ప ఈవిడ గారు చేసిందేమీ లేదు. వదినా, ముందు నువ్వు ఆ అమృతనేసేస్తే ఇంట్లో ఈ గోల తప్పుతుంది. నువ్వు ఆ పనిలో ఉండు. నువ్వు అమృతనేసేస్తే ఆటోమేటిక్ గా నేను ఆ మాధుగా నేసేసినట్టే. ఇద్దరం ఆ ఇద్దరిని వేసేసి ప్రశాంతంగా ఉందాం. ఏమంటావు? ఒసే కీర్తి, మా అక్క కంటే ఇన్నాళ్ళు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా తనకు తోడయ్యావు. మీ ఇద్దరిని మార్చడం ఇంకెవరి వల్ల కాదు. వదినా, ఏంటి మీ తమ్ముడు? వాడి పొంద ఆల్రెడీ ప్రోగ్రాం ఫిక్స్ అయింది. అక్కడ అమృత ఒంటరిగా శంషాబాద్ రూట్లో బయలుదేరింది. ఇప్పుడు దాన్నెవ్వడూ కాపాడలేడు. అక్కా, నా కిచెన్లో పని ఉంది, నేను వెళ్తాను. రేయ్, ఎక్కడికి వెళ్తావురా? కాసేపట్లో అమృత చావు టీవీలో బ్రేకింగ్ న్యూస్ లో వస్తుంది. రా, వచ్చి కూర్చుని చూడు. పదవే, చూద్దాం.
పర్లేదక్క, మీరు చూస్తుండండి. స్పెషల్ ఐటమ్ నేను ప్రిపేర్ చేసి తీసుకొస్తాను. సరే, వెళ్ళి త్వరగా ఫినిష్ చేయి. ఇవాళ పుష్టిగా ఓ పట్టు పడతాను. పో. ఎలాగైనా ఈ విషయం అమృత వదినకి చెప్పి అమృత వదిని కాపాడుకోవాలి. అమృత వదిన, ఫోన్ లిఫ్ట్ చేయమ్మా. ఈ రేఖ అనంత పని చేస్తుంది. అన్నా, చాలాసేపటి నుండి కాపు కాస్తున్నాం. అమృత వస్తుందంటావా? రేయ్, రేఖక్క మన మీద నమ్మకంతో ఈ పని అప్పచెప్పింది. అక్క నమ్మకం నిలబడాలంటే ఆ అమృత భూమి మీద నిలబడకూడదు. వస్తుంది, ఓపిక పట్టండి. నాకెందుకో అనుమానంగా ఉందన్నా. ఒకవేళ మిస్ అయితే ఛాన్సే లేదు. ఎందుకంటే అమృత ఇక్కడ మిస్ అయినా ఇంకో చోట మిస్ అవ్వదు. అది వెళ్లే రూట్లోనే కాపు కాసున్నాం. వెంటాడి వెంటాడి చంపేస్తాం. నువ్వేం ఫికర్ చేయకే. ఏంటిది? అమృత వదిన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. స్వామి ఆంజనేయ, నువ్వే ఎలాగైనా ఈ ప్రమాదం నుండి అమృత వదిని కాపాడు. వదినా, వదినా, తాజా భర్త అని చూపిస్తున్నారు కానీ ఆ అమృత చావు భర్త చూపించట్లేదేంటి? వస్తుందే. ఈ పాటికి మన వాళ్ళ అమృతను వేసేయడానికి కత్తులు పట్టుకుని రెడీగా ఉండుంటారు. రేయ్, ఆ అమృతను చంపగానే బిర్యానీ తిని బీహార్ పారిపోండి. ఏందన్నా పారిపోయేది? ముందా అమృత ఎప్పుడొస్తుందో చెప్పనా? వదినా, ఫోన్ లిఫ్ట్ చేయ వదినా. శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం. వదినా, ఫోన్ లిఫ్ట్ చేయ వదినా. ఇదేంటి అవతార్ ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో హలో వదినా, ఎక్కడున్నా? అవతార్, ఏంటి కంగారుగా ఉన్నావు? ఏం జరిగింది? వదినా,
ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? శంషాబాద్ రోడ్ లో ఉన్నాను. అక్కడ అమృత ఒంటరిగా శంషాబాద్ రూట్లో బయలుదేరింది. ఏం జరిగింది అవతార్? వదినా, నువ్వు అర్జెంటుగా అక్కడి నుంచి బ్యాగ్ టైం తీసుకో. రేఖ నిన్ను చంపడానికి మనుషుల్ని పంపించింది. వాట్? రేఖ నన్ను చంపడానికి మనుషుల్ని పంపించిందా? అవును వదినా, నాకు చాలా భయంగా ఉంది. నీకు ఫోన్ చేశాను, నువ్వు వెంటనే అక్కడి నుంచి వచ్చే వదినా. అవతార్, నువ్వేం టెన్షన్ పడుకో, నాకేం కాదు. అది కాదు వదినా. డోంట్ వరీ అని చెప్పాను కదా, నేను సేఫ్. నువ్వేం వరీ అవ్వకు. ఉంటాను. ఆంజనేయ, అవతార్ చెప్పినట్టు రేఖ పకడ్బందీగా ప్లాన్ చేసినట్టుంది. ఇప్పుడు ఈ వెధవలతో పెట్టుకుని నా టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. తీరా బండి. ఇక్కడ కూడా రౌడీలు కాపు కాసున్నారంటే సంథింగ్ ఈస్ రాంగ్.
ఏం జరుగుతుందన్నా ఇక్కడ? దాన్ని వేయడానికి వచ్చింది మనమా వాళ్ళ? ఎవరే వాళ్ళు? రేఖక్క